ఆరవ తరగతి విద్యార్థుల కోసం ఈ పాఠ్యాంశము వివరణ. ఆమ్ లేలో ఆమ్ ఒకటో పాఠ్యాంశము. ఏక్ छोटी सी लड़की देख रही थी ठोकरी, ठोकरी में क्या है? अनार है या आम? दिखने में है पीले पीले, नाम इसका डैश है? एक छोटी सी लड़की देख रही थी टोकरी, ठोकरी में क्या है? अनार है या आम? दिखने में है पीले पीले, नाम इसका है? विवरण చూడండి. एक छोटी सी लड़की ఒక చిన్న అమ్మాయి, దేక్ రహీ థీ టోకరీ చూస్తూ ఉన్నది. దేనిని? టోకరీ అంటే ఒక చిన్న బుట్ట లేదా గంప. టోకరీ మే క్యా హే? టోకరీ అంటే ఆ గంప లేదా బుట్టలో ఏముంది? అనార్ హే, అనార్ హే దానిమ్మ పండ, యా లేదా ఆ మామిడి పండ. దిక్నే మే హే చూడడానికి ఉన్నాయి, పీలే పీలే పసుపు పచ్చ రంగులో ఉన్నాయి. నామ్ ఇస్కా డాష్ హే అంటే ఏముండొచ్చు? పసుపు పచ్చ రంగులో ఉండటంటే మామిడి పండ్లు ఉండొచ్చు. పాఠ్యాంశానికి సంబంధించిన అర్థాలు. ఒకటవది ఆమ్ మామిడి పండు, లేలో తీసుకోండి, ఏక్ ఒకటి, ఛోటీ చిన్న, లడకి అమ్మాయి లేదా బాలిక, దేక్ చూడు లేదా చూడటం, టోకరీ గంప లేదా బుట్ట, మే లోపల, క్యా ఏమిటి, అనార్ దానిమ్మ పండు, దిక్నే చూడడానికి, పీలే పసుపు రంగు, నామ్ పేరు, ఇస్కా దీని యొక్క. అర్థాలు చూశారు కదా. ఇప్పుడు పాఠ్యాంశంలోని ప్రశ్నలు జవాబులు వివరణ. సునో బోలో, సునో బోలో వినండి చెప్పండి. ఒకటో ప్రశ్న, చిత్ర మే క్యా క్యా హే? చిత్ర మే క్యా క్యా హే అంటే చిత్ర అంటే బొమ్మ, బొమ్మలో ఏమేమి ఉన్నాయి? చిత్ర మే ఆమ్, లड़की, औरत, घर आदि दिखाई दे रहा है అంటే
ఆమ్ అంటే మామిడి పండు, ఔరత్ అంటే స్త్రీ, లడికి అంటే బాలిక, ఘర్ అంటే ఇల్లు మొదలకు కనిపిస్తున్నాయి. రెండవ ప్రశ్న, తుమ్హే कौन सा फल पसंद है क्यों? तुम्हें నీకు, कौन सा फल ఏ పండు, పసంద్ ఇష్టము, హై క్యూ ఎందుకు, నీకు ఏ పండు అంటే ఇష్టం ఎందుకు? జవాబు, ముజే ఆమ్ పసంద్ హే, నాకు మామిడి పండు ఇష్టం, క్యూంకి ఆమ్ మీఠా ఫల్ హే, ఎందుకంటే మామిడి పండు తీయని పండు. పడో पढ़ो। फर्स्ट हुआ, गीत में आ मात्रा वाले शब्द पर शून्य लगाइए అంటే ఈ పాఠంలో ఆ మాత్ర అంటే దీర్ఘం ఉన్న దానికి సున్నా చుట్టాలి. చుట్టేద్దామా మరి? చూడండి ఒకసారి. ఏక్ छोटी सी लड़की देख रही थी ठोकरी, ठोकरी में क्या, ఇక్కడ చూడండి ఆ మాత్ర అంటే దీర్ఘం. అనార్ ఇక్కడ కూడా, యా ఆమ్ ఇక్కడ కూడా, దిక్నే మే హే పీలే పీలే, నామ్ ఇక్కడ కూడా ఆ మాత్ర ఉంది. ఇస్కా ఇక్కడ కూడా ఆ మాత్ర ఉంది. అంటే మనకు ఏమన్నారు, ఈ పాఠంలో ఎక్కడైతే ఆ మాత్ర అంటే దీర్ఘం ఎక్కడెక్కడ ఉందో అక్కడ సున్నా చుట్టమన్నారు. మరి మనం సున్నా చుట్టేశాం. తర్వాత బిట్లో వెళ్దాం. రెండో బిట్, అనార్ శబ్द पर शून्य और आम शब्द पर डिब्बा लगाइए అంటే అనార్ అని వచ్చే పదం దగ్గర సున్నా చుట్టాలి, ఆమ్ అని వచ్చే పదము దగ్గర డబ్బా చేయాలి. ఇక్కడ చూద్దాం. యహ అనార్ హే, అనార్ అంటే ఏం చేయాలి? సున్నా చుట్టాలి. సున్నా చుట్టేశాం. యహ ఆమ్ హే, ఆమ్ ఉంటే ఏం చేయాలి? డబ్బా గీయాలి. డబ్బా గీసేశాం. यहाँ आम का पेड़ है, यहाँ आम का पेड़ है, మనకు ఆమ్ ఉంటే ఏం చేయాలి? ఒకసారి పైన చూడండి. ఆమ్ ఉంటే డబ్బా చుట్టాలి. యహ ఆమ్ కా పేడ్ హే, ఆమ్ ఇక్కడ డబ్బా చుట్టేశాం. అనార్ కే దానే లాల్ హే, అనార్ అంటే ఏం చేయాలి? సున్నా చుట్టాలి. అంటే వివరణ చూడండి. యహా ఆమ్ కా పేడ్ హే, ఇది మామిడి చెట్టు. పేడ్ అంటే చెట్టు, పేడ్ అంటే చెట్టు. అనార్ కే దానే లాల్ హే, దానే అంటే గింజలు, దానే అంటే గింజలు. లాల్, లాల్ అంటే ఎర్రగా, లాల్ అంటే ఎర్రగా. పిల్లలు తర్వాత బిట్లోకి వెళ్దామా? నెక్స్ట్, ఈ చిత్ర దేకియే, బొమ్మ చూడండి. శబ్ద పడియే, పదాన్ని చదవండి. ఇన్హే వర్ణమాల చాట్ మే పహచానో, వీటిని వర్ణమాల చాటులో పహచానో గుర్తించండి. శూన్య లగాయే, సున్నా చుట్టండి. శబ్ద పదాలు పడియే చదువుదామా మరి? అనార్, ఆమ్, అనార్ అంటే దానిమ్మ పండు, ఆమ్ అంటే మామిడి పండు. మరి మాకు అనార్లో ఏమేమి వచ్చాయి? ఆ, నా, రా.
ఆమ్లో ఏమొచ్చాయి? ఆ, మా. మరి వీటిని మనం ఏం చేయాలి? వర్ణమాల చాటులో 0 చుట్టాలి. చుట్టేద్దామా మరి? ఆ, ఇక్కడ తర్వాత నా. నా ఎక్కడుంది? ఇక్కడ ఉంది నా. తర్వాత రా. రా ఇక్కడ ఉంది. తర్వాత రెండవ. తర్వాత మా. మా చుట్టేసాం కదా. తర్వాత వేరే బిట్టు చూద్దాం. वर्ण बोलो और संख्या के अनुसार जोड़कर शब्द बनाइए. वर्ण बोलो అక్షరాలను చదవండి. సంఖ్యాओं के अनुसार సంఖ్యల ప్రకారము. జోడ్కర్ కలిపి శబ్ద బనాయే పదాన్ని తయారు చేయండి. చూద్దామా మరి? वर्ण 3 कौन सा है? वर्ण 3 कौन सा है? మూడో అక్షరము ఏది? రా. మూడో అక్షరము రా. वर्ण 5 कौन सा है? वर्ण 5 कौन सा है? वर्ण 5 మా. वर्ण 5 మా. वर्ण 1 कौन सा है? ఒకటో అక్షరం ఏది? ఆ. ఒకటో అక్షరము ఆ. वर्ण 2 5 कौन से है? इन्हें मिलकर पढ़ो. वर्ण 2 5 2 5 इन्हें मिलकर पढ़ो. వీటిని కలిపి చదవండి. वर्ण 2 నా. वर्ण 5 మా. కలిపి చదవండి. నామ్. కలిపి చదివితే నామ్. वर्ण 4 2 कौन से है? అక్షరము 4 మరియు 2 ఏవి? इन्हें मिलकर पढ़ो. 4 वर्ण कौन सा है? आ. 4 वर्ण कौन सा है? आ. दूसरा वर्ण कौन सा है? ना. आना. आना. वर्ण 5 2 कौन से है? इन्हें मिलकर पढ़ो. वर्ण 5 5 कौन सा है? माँ. 2 कौन सा है? ना. मना. लिखो. लिखो అంటే రాయండి. రాద్దామా మరి? మాత్రా జోడియే और लिखिए. మాత్ర అంటే తలకట్టు దీర్ఘాలను కలపండి, కలిపి రాయండి. ఉదాహరణ ఇక్కడ నాకు నాకు దీర్ఘం నా. మరి మనకు మాకు రాకు దీర్ఘాలు రాద్దామా? మాకు దీర్ఘం రాస్తే మా. రాకు దీర్ఘం రాస్తే రా. రాశాం కదా. शब्द पढ़िए और लिखिए. వీటిని చదవండి, రాయండి. अनार. नाम. మామా. రాసేద్దామా?
మరి నేను మాత్రం ఒక్కసారి రాస్తాను, మీరు మీ నోట్స్లో పుస్తకంలో పూర్తిగా రాయండి. అనార్, నామ్, మామా. రాసేసాం కదా. తర్వాత బిట్టు చూద్దాం. ఖాళీస్థాన్ భరియే, ఖాళీస్థాన్ భరియే, ఖాళీగా ఉన్న స్థానాన్ని నింపండి అంటే ఖాళీలను పూరించండి. పూరించేద్దామా మరి పిల్లలు? లడకా డాష్ खाता है, లడకా డాష్ खाता है, లడకా అబ్బాయి డాష్ తింటాడు. ఏం తింటాడు? ఇక్కడ ఏముంది బొమ్మలో? ఆమ్, ఆమ్. లడకా ఆమ్ ఖాతా హే. రెండోది చూద్దామా? డాష్ కే దానే లాల్ లాల్ హే, డాష్ ఏ క్యా హే. ఇక్కడ ఏముంది? దేని పళ్ళు గింజలు ఎర్రగా ఉంటాయి? అనార్, అనార్. అనార్ కే దానే లాల్ లాల్ హే, దానిమ్మ పండు యొక్క గింజలు ఎర్రగా ఉన్నాయి. రెండో ఈ బిట్టు చూద్దామా? अपने मन पसंद फल का चित्र बनाइए, नाम लिखिए. మీ మనసుకు నచ్చిన బొమ్మ, పండు యొక్క బొమ్మ గీసి దాని పేరు రాయండి. మరి మన మనసుకు బాగా నచ్చిన బొమ్మ మామిడి పండు. గీసేద్దామా పిల్లలు? ఆమ్, రాసేసాం కదా. బొమ్మ గీసేసాము, రాసేసాం. థ్యాంక్ యూ పిల్లలు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.